హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఫేవరెట్ ఛానల్ టీవీ24 స్టూడియో. ఈరోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆయన ఎవరో కాదు, పన్నీరు వెంకటేశ్వరరావు గారు. ప్రస్తుతం ఏపీలో కూటమి ప్రభుత్వం, వైసీపీ నేతల ప్రభుత్వం గురించి ఈరోజు ఒకసారి ఆయన మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. ఒకసారి ఈరోజు ఆయన మనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నాను సార్. ఇప్పుడు డైరెక్ట్గా ఒక మ్యాటర్లోకి వచ్చేస్తున్నాము. మొన్న బ్రహ్మానందం గారిది మూవీ రిలీజ్ ఫంక్షన్లో చిరంజీవి గారు మాట్లాడడం జరిగింది. మాట్లాడితే జస్ట్ నార్మల్గా ఆయన ఒక వారసుడు ఉంటే బాగుండు అని ఒక మాట అన్నారు. ఆ మాటని పట్టుకుని ఇప్పుడు యాంకర్ శ్యామల గారు చిరంజీవి గారిని ట్రోల్ చేస్తున్నారు. అంటే చిరంజీవి గారిని ఆమె ట్రోల్ చేసే అంత స్థాయిలో ఆమె ఉందని మీరు అనుకుంటున్నారా? శ్యామల గురించి మాట్లాడుకునే బదులు ఒక మాట చిరంజీవి గారి గురించి ఒక మాట చెప్పాలమ్మా. ఓకే సార్. అరణ్యంలో నుంచి ఏనుగు ఈదిలోకి వచ్చింది అనుకోండి, కుక్కలు మరుగుతాయి. అటువంటప్పుడు ఈ శ్యామలాయల్లో వైసీపీ వాళ్ళు కుక్కల్లా మరుగుతారు. దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు బాగా ఎక్కువ ట్రోల్ చేస్తుంది కదా, అంటే కూతుర్లకి ఒక న్యాయం, కొడుక్కి ఒక న్యాయం అన్నట్టుగా కూడా ట్రోల్ చేస్తుంది ఆమె. దాని గురించి మీరేమంటారు? కూతుళ్ళకి ఒక న్యాయం, కొడుకులకు ఒక న్యాయం అని అతను చిరంజీవి గారు ఎప్పుడూ చెప్పలేదు. ఆడపిల్లలకు ఒక న్యాయం, మగపిల్లలకు ఒక న్యాయం అని ఆయన ఎప్పుడూ చెప్పలేదు. ఆయన పుట్టినరోజుకి మొన్న కోకాపేటలో ఒక ఎకరం నేల గిఫ్ట్గా ఇచ్చారు. ఈరోజు కోకాపేటలో ఒక ఎకరం నేల అంటే 100 కోట్లు పలుకుతుంది అంటున్నారు. దాని గురించి ఒక సినిమా కూడా తీశారు వేణుమాధవ్ గారు. అలాంటిది ఒక ఎకరం భూము ఆడపిల్లలు గిఫ్ట్గా ఇచ్చాడంటే ఆడపిల్లలను చిన్న చూపు చూశారు అనడానికి చెప్పేవాళ్ళకి ఏమైనా నేను అన్నట్టు కుక్కల్లా మరుగుతుంది తప్ప చెప్పేవాళ్ళకి సిగ్గు శరం ఉండాలి. అంటే మరి మగపిల్లడు ఉంటే, వారసుడు ఉంటే బాగుండు అని అన్నారు కదా, దాని గురించి మీరు ఏమంటారు? వారసుడు ఉంటే బాగుండటం తప్పులేదు. అతనికి 2 ఆడపిల్లలు, 2 కూతుళ్ళు, 1 కొడుకు. 2 కూతుళ్ళకి కొడుకులు ఉన్నారు. పండగలకి పుట్టినరోజులకి వస్తే ఇప్పుడు వస్తారు. ఇప్పుడు కూడా కొడుకు కూడా ఒక కూతురు పుట్టింది. వీళ్ళందరూ చూస్తే లేడీస్ హాస్టల్ అంటున్నారు. అందరూ ఆడపిల్లలే. వీళ్ళ ఆడపిల్లలను అందరినీ రక్షించుకోవడానికి ఒక మొక్కరోడు కావాలని వారసత్వాన్ని కోరుకుంటున్నాడు. అందరూ ఆడపిల్లలే అని. కానీ ఆ ఈదిలోకి వెళ్ళేటప్పుడు ఒక మొక్కరోడు కలిసి వెళ్ళాడు అనుకో, వీళ్ళందరికీ రక్షణగా ఉంటాడని అతని ఆలోచన. వారసత్వం కూడా మగపిల్లోడు ఉండాలి వారసత్వానికి. ఆయన కోరుకుంటున్న తప్పే ఉంది. వీళ్ళ బాధ ఏంటి? వీళ్ళ బాధ ఏమీ లేదమ్మా. ఇప్పుడు చిరంజీవి గారు రీసెంట్గా చెప్పారు, నేను రాజకీయాల్లోకి రాను, ఇంకా నేను బ్రతుకున్నంత వరకు కలమ్మ తల్లికి ముద్దు బిడ్డనే, నేను రాజకీయాల్లోకి రాను అని అన్నారు. ఎందుకు రానన్నారు? అంటే ఆయన ముందు ప్రజారాజ్యం వల్ల జరిగిన దారుణం వల్ల రానంటున్నారా? ఎందుకు రానంటున్నారు? ఆయన రాజకీయాల్లోకి రానన్నాడంటే కారణం ఒకటి ఉందమ్మా. ఆయన రాజకీయాల్లోకి రాకుండా ప్రజాసేవ చేశాడు. 1983లో బ్లడ్ బ్యాంక్ పెట్టాడు. దగ్గరగా 93,97,000 మందికి ఎంతో బ్లడ్ బ్యాంక్ ద్వారా రక్తదానం చేశారు. తర్వాత అవయవ దానం చేశారు, నేత్రదానం చేశారు. మొన్న కరోనాలో ఒక 70 కోట్ల రూపాయలు పెట్టి ఆక్సిజన్ పంచిచ్చారు. 2 రాష్ట్రాల్లో ఆక్సిజన్ సిలిండర్లు పంచారు. కానీ మాకు అంతలక్క ప్రతి టౌన్కి ఇచ్చారు. ప్రాణాలు పోకూడదని ఆయన కాపాడాడు. ఆయన ప్రజాసేవలోకి రాకముందే ఎన్నో చేశాడని ప్రజారాజ్యం పెట్టాడు, చేయడానికి ఇంకా బాగుంటుందని. కానీ అందులో ఫెయిల్డ్ అయ్యాడు కాబట్టి ఇంక రాజకీయాల్లోకి నేను రాను, ఈ కళమ్మ సేవలో ముద్దుబిడ్డగా నేను ఉంటాను, ప్రజలకై సేవ చేసుకుంటాననేసి ఆయన అనుకున్నాడు. దాంట్లో తప్పేం లేదు. అయితే ఇప్పుడు మీ అందరికీ తెలిసిందే, ఇప్పుడు జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు తమిళనాడు దర్శనాలకి వెళ్తున్నారు. తమిళనాడులో ఉన్న రాష్ట్ర దేవుడి ఆలయాలని దర్శించబోతున్నారు అని. అంటే ఇప్పుడు తమిళనాడులో చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారికి పూర్తిగా వ్యతిరేకత ఉంది. ఎక్కడ సపోర్టివ్ కానీ ఏమీ లేదు, అంతా మొత్తం నెగిటివ్గానే ఉంది. సో అయితే ఇప్పుడు నెగిటివ్గా ఉన్న చోట బీజేపీ ఒక మార్క్ చేసుకోవడానికే పవన్ కళ్యాణ్ గారు ఈ యాత్ర, గుళ్ళు యాత్ర స్టార్ట్ చేశారు అని ఒక మార్క్ వినిపిస్తుంది. దాని గురించి మీరు ఏమంటారు? అంటే అమ్మ, పవన్ కళ్యాణ్ గారు మాస్ లీడరు, ఆయనకు ఒక ఫాలోయింగ్ ఉంది. వ్యతిరేకత ఎవరిలో ఉందంటే ఒక రాజకీయ నాయకుల్లో వ్యతిరేకత ఉంది తప్ప ప్రజల్లో లేదు. ప్రజలందరూ కూడా సానుకూలంగానే స్పందిస్తున్నారు. ఆయన సనాతన ధర్మం గురించి మాట్లాడడంలో తప్పు లేదు. దాన్ని అది సార్, ఈ సనాతన ధర్మం ఏపీలో వర్కౌట్ అవుతుంది. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా సనాతన ధర్మం అంటే ఒక మంచి ఒపీనియన్ ఉంది. కానీ తమిళనాడు సైడు అంత మంచి ఒపీనియన్ లేదు. ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ చూసుకున్నా కూడా పవన్ కళ్యాణ్కి పూర్తి వ్యతిరేకతలోనే ఉన్నాడు.
అది మీకు కూడా తెలిసిన విషయమే. సో ఇలాంటి టైంలో ఈ తమిళనాడు గుళ్ళు యాత్ర చేసి ఏం సాధిద్దామని? లేదమ్మా, సనాతన ధర్మం అంటే మన దేశంలో చెప్పాలంటే ముఖ్యంగా సనాతన ధర్మం గురించి ఆలయాలు కానీ, ఒక అరుణాచలం కానీ, కంచికామకోటి పీఠం కానీ, మన ఈ గుళ్ళన్నీ మనకి ఎక్కువ తమిళనాడులోనే ఉన్నాయి. సనాతన ధర్మం పేరు చెప్తే తమిళనాడు, దాన్ని స్టాలిన్ ప్రభుత్వం వాళ్ళు ఏదో రకంగా చెప్పి దాన్ని మంట కలిపేస్తున్నారు. ఒకవేళ ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి దానికి సపోర్ట్ చేస్తే అక్కడ ప్రజల సహకారం చాలా ఎక్కువ ఉంటుంది. అక్కడ కూడా బీజేపీ జనసేన హవా సాగుద్ది. ఇటు స్టాలిన్ ఇంటికి పోవడం ఖాయం, గ్యారంటీ. చూసుకుని రాసి పెట్టుకోండి కావాలితే. అంటే ఇప్పుడు అక్కడ బీజేపీకి చాలా తక్కువ మద్దతు ఉంది, ఆ విషయం అందరికీ తెలిసిందే. అవును. మరి ఎలా ఒక పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఇక్కడ గుళ్ళు యాత్ర చేసి సనాతన ధర్మం అక్కడ కాపాడాలంటే వర్కౌట్ అవుతుందని అనుకుంటున్నారా? ఢిల్లీలో ఇప్పుడు ఏ రోజన్నా మన బీజేపీ నెగ్గిందమ్మా? ఇప్పుడు లేదు. మరి ఈసారి బీజేపీ కొట్టింది కదా అక్కడ. అలాగే ఇప్పుడు తమిళనాడు, అందులో సందేహం లేదు. ఇప్పుడు చిరంజీవి గారు రాజకీయాల్లోకి వస్తే మంచి జరుగుతుంది అనుకుంటున్నారా, చెడు జరుగుతుంది అనుకుంటున్నారా? చిరంజీవి గారు రాజకీయాల్లోకి రానని చెప్పారు. ఒకవేళ వస్తే మంచి జరుగుద్ది. ఆయన రాజకీయాల్లోకి రాకముందే వాళ్ళు మంచి చేశారని చెప్తున్నాను కదా. ఇప్పుడు మొన్న ఈ కళమ్మ తల్లి ముద్దు పెట్టలని సినీ హాస్పిటల్కి 4,000 కుటుంబాలకి 3 నెలలు ఆయన సొంత ఖర్చులతో 3 నెలలు ఆ కుటుంబాలను పోషించాడు. ఆయన రాజకీయాల్లోకి రాలేదు కదా. మొన్న ఆక్సిజన్ పంచారు, బ్లడ్ బ్యాంక్ పెట్టారు, అవయవదానాలు చేస్తున్నాడు. ఈరోజు కూడా మన రాష్ట్రంలో బ్లడ్ బ్యాంక్ అతని ద్వారాగా చాలామందికి వెళ్తుంది. అలాంటప్పుడు ఆయన రాజకీయాల్లోకి వస్తే చాలా మంచి జరుగుద్ది. కానీ ఆయన మొన్న నిలబడలేదు. అదే ప్రజలు బ్యాట్లాక్. ఇప్పుడు ఆయన నిలబడితే ప్రత్యేకంగా ప్రజారాజ్యంలో వేరే పార్టీ ఏమైనా పెడతారా, లేకపోతే వాళ్ళ తమ్ముడైన జనసేన పార్టీలోకి వెళ్తారా అన్నది ఒక ఆలోచన ఉంది. దాని గురించి మీరు ఏమంటారు? అసలు ఆయన పార్టీలోకి పెట్టడం, పార్టీలోకి వెళ్ళనని చెప్పేశాడు కదమ్మా. వస్తే అంటే అసలు అది నథింగ్ అంటాను నేను. రానని చెప్పాడు కదా, మళ్ళీ మాట మార్చడు కదమ్మా. ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ మీద కానీ ఎలాగన్నా కానీ వస్తే కనుక అదే పార్టీలో ఉంటారా, లేకపోతే ప్రత్యేకంగా వేరే పార్టీ ఏదైనా పెడతారా అన్నది ఇప్పుడు చాలా మందిలో ఒక క్వశ్చన్ ఉంది. సో దాని గురించి మీరు ఏమంటారు? చాలా మంది క్వశ్చన్ కంటే దానికి ఆన్సర్ కూడా చిరంజీవి గారే చెప్పారు. నేను నా తమ్ముడు సీఎం రేంజ్లో ఉంటే చూసుకోవాలని నాకు ఆశ ఉందని చెప్పాడు. అలా వెనకాల నుంచి ఆశపడి చూస్తాడు తప్ప వేరే పార్టీలోకి వెళ్ళడు, పార్టీలోకి రాడు. ఆనందిస్తాడు ఆయన. మొట్టమొదట్లో ఆనందించేది ఆయనే. ఇప్పుడు టీడీపీ కార్యాలయం తగలబడ్డంలో కానీ, నెక్స్ట్ ఇంకా మీ ఇంకా జనసేన నాయకుల మీద బురద చల్లడంలో కానీ వైసీపీ చాలా ముందుంటుంది. దాని గురించి మీరు ఏమంటారు? వైసీపీ చేసే పని అది. రీసెంట్ గా చింతమనేని ప్రభాకర్ గారి మీద కూడా ఈ రోజు కొద్దిసేపటి కిందే ఆయన మీద దాడి జరిగింది. ఆయన గన్మెన్ మీద ఆయన మీద దాడి జరగడం, ఆయన దగ్గర ఉన్న గన్నులు లాక్కెళ్ళిపోవడం, ఇలాంటివి చాలా జరిగాయి ఈ రోజు. సో చింతమనేని ప్రభాకర్ గారి మీద దాడి చేసింది ఎవరైనా అయి ఉంటారా, వైసీపీ నేతలని మీరు అనుకుంటున్నారా? ఇది ఎవరన్నా అంటే ఏం చెప్తాము, వైసీపీకి బాగా అలవాటు పడిపోయి ఉన్నారా. మళ్ళీ వైసీపీ వాళ్ళు ఈ 5 సంవత్సరాల్లో కాదు, ముందు నుంచి కూడా తెలుగుదేశం అధికారంలో ఉన్నా సరే ఆ నియోజకవర్గంలో వాళ్ళు, ఈ నియోజకవర్గంలో ఏళ్ళు అన్నట్టుగా దాన్ని పైకి రాలేదు. ఇప్పుడు బాగా వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బాగా రెచ్చిపోయారు. దౌర్జన్యాలు చేయటంలో ఇంకా వాళ్ళని మించిన వాళ్ళు లేరు. వాళ్ళు మళ్ళీ వైసీపీ ప్రభుత్వం మళ్ళీ వచ్చిన వాళ్ళకి ఏమాత్రం అవకాశం ఇచ్చినా ఈ తప్పు చేసిన వాళ్ళంతా లోన ఇయ్యకపోతే మొత్తం మన ధవళేజ్ మన విజయవాడ బ్యారేజీనే పడవలు ఎట్టు కూల్చైనా ప్లాన్ వేశారన్నారు. అంతకే కదా అతను లోన్ వేశారు. వాళ్ళని అయితే బయట తిరగనివ్వకూడదమ్మా. ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే 2 days బ్యాక్ రంగరాజన్ గారి మీద, అంటే చిలుకూరి దేవాలయం ప్రధాన అర్చకులు రంగరాజన్ గారి మీద దాడి జరిగింది. ఎవ్వరు వైసీపీ నేతలు ఎవ్వరు ఒక్కసారి కూడా నోరు మెదపలే. అందరూ స్పందించారు తప్ప వైసీపీ వాళ్ళు ఒక్క నేత కూడా స్పందించలేదు. అలాంటిది అప్పుడు ఒక ప్రధాన ఆలయదారుడి మీద దాడి జరిగితే ఎవరు పట్టించుకోలేదు. కానీ ఇలాంటి నెగిటివ్ కామెంట్స్ని ట్రోల్ చేస్తున్నారు. దాని గురించి మీరు ఏమంటారు? అదే చిరంజీవి గారు మంచి చెప్పారనుకో, దాన్ని ఏం చేయాలి, ఎలా ట్రోల్ చేయాలని చెప్తారు తప్ప మన రాష్ట్రంలో కానీ 2 రాష్ట్రాల్లో కూడా రాష్ట్రంలో ప్రజలు అభివృద్ధిలోకి రావడానికి ప్రజలు బాగుండాలంటే వైసీపీ వాళ్ళు ఒప్పుకోరమ్మా. వాళ్ళు ఏంటంటే ఇలాంటి వాటి మీద స్పందించరు.
ఎవరైనా మంచి పని చేద్దాం అనుకుంటా దాన్ని వెనకనే ఏదన్నా చిన్న క్లూ దొరికితే దాన్ని పట్టుకుని ఎలా అన్నా చూస్తారు తప్ప ఏం ఉండదు. చిరుకూరు బాలాజీ రంగనాథన్ గారు అయితే మేము ఒకసారి గుడికి వెళ్ళాం. ₹1 మొక్కుబడి వేయడానికి లేదు. ఇక్కడ ఏ గుళ్ళోకి వెళ్ళినా సరే నామస్మరణ చేసుకుని తిరగమని చెప్పింది ఏ పంతులు లేడు. ఆ రంగనాథన్ గారు చెప్తాడు, గోవిందా గోవిందా అని తిరగమని చెప్తాడు ఆయన చిరుకూరు బాలాజీ టెంపుల్లోని. అది చాలా ఆనందం ఆ గుడికాడికి వెళ్ళి. అలాంటి అయినా గుళ్ళో రూపాయి వేయొద్దని చెప్తున్నాడు. ఇంకా ఏ గుళ్ళోకి వెళ్ళినా సరే దోసేస్తారు. ఇందులో 10 వేయండి, అందులో 100 వేయండి, మీకు మొక్కులు తీరుతాయి, మాకు రూపాయలు కానుకలు వేయండి అని చెప్తారు ప్రతి గుళ్ళో. అక్కడ అలాంటిది లేదు. అలాంటి గుళ్ళో వీళ్ళు అందులోకి ఎర్రటవలు ఒకటి వేసుకుని వచ్చారు. వాళ్ళందరూ విజువల్స్లో కాపాడుతున్నారు. వాళ్ళు మాల వేసుకుని అంటున్నారు. వీళ్ళంతా ఈ తెరసాటు ఉన్న పంతులు ఏమన్నా కానీ వీళ్ళు ఏమైనా ఆ గుళ్ళో ఎక్కువ రూపాయి వేయొద్దు అంటున్నారని ఇలాంటి దాన్ని ముసుకేసుకుని ఆ వీరరాఘవరెడ్డి గారు ఏమన్నా ఇలాంటివి చేయించున్నాడేమో వీళ్ళతో కానీ కుమ్మక్కయ్యి. ఈరోజు వంశీ గారి అరెస్ట్ జరిగింది. అది కూడా టీడీపీ కార్యాలయాన్ని తగలబెట్టిన దాని క్యారెక్టర్లో. దాని గురించి మీరు ఏమంటారు? వంశీ చేశాడని పక్కా ఆధారాలతోనే అరెస్ట్ చేశారని అంటారా? అవును, మేము వీడియో ఫుటేజ్ అయ్యి అప్పట్లో చూసాం. కానీ ఇది ఎక్కడో ఏటనుకున్నాం. మనం టీడీపీ ఆఫీస్కి వెళ్ళి చూసాము. ఒక టాటర్ గుద్దితే పడిపోవు అంతంత బలమైన గేట్లని గుద్దేసి పడగొట్టారంటే వాళ్ళని అరెస్ట్ చేయడంలో తప్పు లేదు. ఇంకా చాలా లేట్ చేసింది టీడీపీ గవర్నమెంట్ ప్రభుత్వం. అసలు వచ్చిన వెంటనే ఆధారాలు సీసీ కుట్టారు కాదు, వచ్చిన వెంటనే ముందు వాళ్ళందరూ లోన్ వేసేయాల. ఎటువంటి ఆధారాలు లేకుండానే అరెస్ట్ చేసేస్తారని అంటారా? అంటే మరి అరెస్ట్ చేసేయాలని అమ్మ అలా కాదమ్మా, అలా చేసిన చిన్న తప్పు కాదమ్మా. ఆ గేట్లు తాటలు ఎట్టు గుద్దితే పడిపోవు అలాంటి గేట్లు అయ్యి. అలాంటి గేట్లను కూలగొట్టేశారంటే ఎంత దారుణం. అది తప్పాలది. లేట్గా అరెస్ట్ చేశారు, ఎప్పుడో అరెస్ట్ చేయాలని. అంటే లాస్ట్ జగన్ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు. ఆ విషయం అందరికీ తెలిసిందే, యావత్ భారత ప్రపంచం మొత్తం తెలుసు. అయితే తప్పులు చేశారు, అది ఏదో కుంభకోణంలో ఉన్నారు అందుకే అరెస్ట్ చేయించాము అని చెప్పారు. మరి జగన్ ఇన్ని తప్పులు చేశాడని అంటున్నారు కదా, ఎందుకు జగన్ మీద ఇంకా యాక్షన్ తీసుకోవట్లేదు? ఆల్రెడీ మీ టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చి 1 year అయిపోతుంది, మీరు ఇంకా ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు? అంటే మీ ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. ఎప్పుడో వీళ్ళ మీద కేసులు పడి జైలుకి వెళ్ళారు. 4,000 కోట్లు ఎంతో ఈడీ జప్తు చేసింది. ఆస్తులు జప్తు చేశారు. జగన్మోహన్ రెడ్డి ఏం తప్పు ఏం చేయలేదని కాదు, ఆల్రెడీ వీళ్ళ ఆస్తులు జప్తు చేశారు. లోన్ వేసారు 16 నెలలు. బెయిల్ మీద వచ్చారు వీళ్ళు, బెయిల్ మీద వచ్చారు. కాకపోతే ప్రజలకు బుద్ధి లేక బెయిల్ మీదకి వచ్చిన మనిషి స్వేచ్ఛ ఇచ్చి బయట తిరగనాకే సీఎం చేశారు. అది చేసింది. అంటే ప్రజలు చేశారంటే ప్రజలతో జగన్మోహన్ రెడ్డి కంటే ప్రజలు చాలా అవినీతి పరులు అంటాను నేను. ప్రజలు డబ్బులు తీసుకుని ఓటేస్తున్నారు. మంచోడిని ఎవరిని ఎన్నుకోవడానికి వీళ్ళు సిద్ధపడతలేదు. డబ్బులు ఎవడిచ్చాడా ఆడికి ఓటేద్దాం అన్నట్టుగా చూస్తున్నారు. అంతచేతనే జగన్మోహన్ రెడ్డి సీఎం అవ్వగలిగాడు. నెక్స్ట్ ఎన్నికలకు కూడా జగన్ పాదయాత్ర చేయబోతున్నాడు. పాదయాత్ర చేస్తే ఖచ్చితంగా ఈసారి కూటమి ప్రభుత్వాన్ని ఇంటికి పంపించబోతున్నాం అని వైసీపీ నేతలు చెప్తున్నారు. దాని గురించి మీరు ఏమంటారు? ఏముండదు, అసలు వైసీపీ ప్రభుత్వమే రాదు. వైసీపీ జగన్ గారు ఎక్కడ తిరిగినా ఏం తిరిగినా ఏ పాదయాత్ర చేసినా ఏముండదు, అసలు నథింగ్. ఓకే సార్, థ్యాంక్ యూ. మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు థ్యాంక్ యూ సార్. నమస్కారం. చూసారు కదండి, పన్నీర్ వెంకటేశ్వరరావు గారు ఏపీలో తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితుల గురించి ఎలా వివరించారో. మళ్ళీ ఒక సెలబ్రిటీతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు స్టే ట్యూన్డ్ టు 24 స్టూడియో. థ్యాంక్ యూ.